ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్ర రాధాన్ని అధ్యయనం చేయడానికి ఎంతో పుణ్యం కట్టుకుని ఉన్నాము. శాస్త్రం శారీర మీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. 81 శ్లోకాలను ఈ శతాధికంగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో అధ్యయనం చేశాం. 82వ శ్లోకాన్ని ఈనాడు అత్యంత జాగరూకతతో అధ్యయనం చేయనున్నాము. శంకరులు అద్వైతము రెండు కాదు, ఆయనకు అద్వైతంతో సమవాయ సంబంధము, విడదీయరాని సంబంధము, ఇన్హెరెంట్ ప్రాపర్టీ. అంచేత ఆయన ఏది మాట్లాడినా వ్రాసినా అద్వైతమే ఉంటుంది, కానీ వేరే భిన్న భావము, లౌకిక భావములు చోటు చేసుకోవు అనే గట్టి దృఢ విశ్వాసం ముందు పెట్టుకుని ఈ శ్లోకాలను ఒళ్ళు దగ్గరుంచుకుని ఎవరైనా పుస్తకాలు వ్రాయడం కానీ విశ్లేషణ చేయడం కానీ చేయవలసి ఉండును. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగుటలేదు. వదిలేయండి. మనము ఆ విధముగా కాకుండా ఆయన అద్వైత మార్గంలో పయనిస్తూ ఈ శ్లోకాలను విశ్లేషణ చేసుకుందాం. 81 క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేశాం అద్వైతం పరంగా. ఇంకా 19 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఈరోజు ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తాం. ఇంకా ఆయన కరుణతో, ఆ తల్లి కృపతో మనకు మిగతా 18 కూడా త్వరలో ముగిస్తాము. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీ ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభ ద్వయమసి. శ్లోకాలు చదువుతున్నప్పుడు దీర్ఘాలు, ఒత్తులు ఉచ్చరించకపోతే అది అర్థదోషమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఛందోభంగం కూడా కలుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా పఠించవలసి ఉంటుంది. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీ ఉభాభ్యాం
ऊरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्याम् पत्युः प्रणति कठिनाभ्याम् गिरिसुते विधिज्ञे जानुभ्याम् विबुधकरि కుంభద్వయమసి. ఈ శ్లోకంలో సిద్ధస్థితి, సాధ్యస్థితి రెండు విషయాలను వర్ణిస్తున్నారు. సిద్ధస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేటటువంటిది మొదటి భాగం. రెండవ భాగంలో, చరమ భాగంలో సాధ్యస్థితి, సాధకుడు ఆ సిద్ధ్యాన్ని ఎలా సాధించుకోవచ్చు అనే బోధనను ప్రక్షిప్తం చేసి ఉంచారు ఆచార్యస్వామి వారు. కరీంద్రాణం శుండాన్ కనక కదలీ కాండపటలీ ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరి కుంభ ద్వయం అసి. శ్లోకంలో వెర్బ్ ఏమిటి? అసి, అయి ఉన్నావు. అస్మి, అయి ఉన్నాను. అహమస్మి, నేను ఉన్నాను. అసి, ఉన్నావు. ఎవరున్నారు? భవతీ అసి. భవతి అనకూడదు, భవతీ. సంస్కృతంలో ఈకారాంత స్త్రీలింగ శబ్దం అది. భవతి అంటే తమరు, అంటే గౌరవనీయమైన పూజనీయమైనటువంటి ఆడవాళ్లను కానీ పెద్దవాళ్లను కానీ దేవతలను కానీ భవతీ అంటాం. భవతీ భిక్షాం దేహి వింటూ ఉంటారు మీరు. భవతి అసి, నీవు ఉన్నావు. నీవు ఉన్నావు అంటే అహమస్మి, నేను ఉన్నాను. రెండు ఒక్కటే. ఒకటి సెకండ్ పర్సన్లో చెప్పడం, ఒకటి ఫస్ట్ పర్సన్లో చెప్పడం. భవతి అసి, అహమస్మి. భవతి అసి అంటే త్వమసి, తత్వమసి. త్వమసి, నీవు ఉన్నావు. తత్ త్వమసి, ఆ తత్తే నీవై ఉన్నావు. తత్ భవతి అసి, అది నీవే అయి ఉన్నావు. త్వం అనే దానికి గౌరవ సూచకమైనటువంటి పదము భవతి అసి. అంతే, మొత్తం శ్లోకం అంతా అయిపోయింది. ఇక చెప్పవలసింది ఏమీ లేదు. భవతి అసి, నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ఐ యామ్, ఐ యామ్, యు ఆర్. ఐ ఐ ఐ ఐ అండ్ యు ఆర్ సేమ్. ఎదురుగుండా చెప్తే యు అంటాం, ఇలా చెప్తే ఐ అంటాం. That's all you need to know. There's nothing more in this. But there is something more. Let us see. హే గిరిసుతే విధిజ్ఞే. రెండు సంబోధనలు ఉన్నాయి. ఒక సంబోధన గిరిసుతే, మాతే, రామే, శివే అలా రాస్తే సంబోధన ప్రథమ విభక్తి. హే గిరిసుతే విధిజ్ఞే, విధిజ్ఞా అనే శబ్దము యొక్క సంబోధన ప్రథమ విభక్తి రూపము విధిజ్ఞే. విధిజ్ఞ పుంలింగము, విధిజ్ఞా స్త్రీలింగ శబ్దము. విధిజ్ఞే మళ్ళీ దాని తలక సంబోధన రూపం. భవతి, మీరు, తమరు, గౌరవనీయంగా ఆడవారిని సంబోధించడం. కరీంద్రాణం శుండాన్ కనక కదలీ కాండపటలీ ఉభయమపి తవ ఉభాభ్యాం ఊరుభ్యాం నిర్జిత్య అసి. ఏమిటైంది? మొదటి భాగము సిద్ధస్థితి. భవతి అసి, మీరు ఉన్నారు అంటే తమరు ఉన్నారు. ఎలా ఉన్నారు? కరీంద్రాణం శుండాన్ నిర్జిత్య అసి. కరీంద్రాణం శుండాన్ నిర్జిత్య అసి. కరీంద్రాణం శుండాన్
అనే దానిని దాటి ఉన్నారు, ఆవలగా ఉన్నారు, అతీతంగా ఉన్నారు, ట్రాన్సెండ్ అయ్యారు. కనక కదలీ కాండపటలీ నిర్జిత్య అసీ. కనక కదలీ కాండపటలిని కూడా దాటి దానికి అతీతంగా భవతి అసి, మీరు ఉన్నారు, తమరు ఉన్నారు. రెండున్నాయిగా, కవీంద్రాణం శృండాను, కనక కదలి కాండపటలి. కాబట్టి ఉభయమపి నిర్జిత్య అసి, భవతి అసి, భవతి నిర్జిత్య అసి, భవతి ఉభయమపి నిర్జిత్య అసి, భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభయమపి నిర్జిత్య అసి. ఎలా నిర్జించిందామె? ఎలా నిర్జిత్య అన్నారు? నిర్జిత్య అంటే నిర్జించి, విసర్జించి, దాటి, ట్రాన్సెండ్ అయి, చంపిస్తని కాదు అర్థం. నాట్ బై కిల్లింగ్ బట్ బై ట్రాన్సెండింగ్. బైబిల్ ఆల్సో సేస్, డోంట్ కిల్ ద సిన్నర్, kill the sin. Like that, we don't have to kill the world to reach the higher world. Just to transcend it, mentally transcend it. తవ అనేది ఎంప్లాయిడ్ తెచ్చుకోవాలి. తవ ఉభాభ్యాం, రెండైనటువంటి ఊరుభ్యాం, ఊరువుల చేత నిర్జిత్య అసి, దాటావు. ఏమిటండి ఊరువుల చేత అంటే తొడల చేత దాటడం ఏమిటి? అదే విశేషం. భవతి అసి, భవతి నిర్జిత్య అసి, భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభయమపి నిర్జిత్య అసి, భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభయమపి తవ ఉభాభ్యాం ఊరుభ్యాం నిర్జిత్య అసి. అంటే అది సిద్ధస్థితి. ఓకే. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం తవ జానుభ్యాం విభుధకరి కుంభ ద్వయం నిర్జిత్య అసి. భవతి, మీరు, నిర్జిత్య దాటారు, అసి అయి ఉన్నారు, దాటి ఉన్నారు. దాటి ఎక్కడికి వెళ్ళారు? విభుధకరి కుంభద్వయం, దాన్ని చేరారు. ఎలా చేరారు? సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం జానుభ్యాం విభుధకరి కుంభద్వయం ప్రాప్స్యసి, పొందారు, అక్కడ ఉన్నారు అని. ఇందులో ఇదే ఆర్డర్లో వెళతాం. హే గిరిసుతే విధిజ్ఞే కరీంద్రాణ భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదలీ కాండపటలీం ఉభయమపి ఉభాభ్యాం ఊరుభ్యాం నిర్జిత్య అసి వరకు వెళ్ళి మళ్ళీనేమో సువృత్తాం నెక్స్ట్ చూస్తాం. గిరిసుతే, గిరి అంటే ఏమిటి? కొండ, పర్వతం, హిమాలయం. ఇక్కడ సంబోధన ప్రథమా విభక్తి. గిరిసుతే అంటే హిమాలయానికి కూతురా, అంటే హిమవత్పుత్రి, హిమగిరి తనయే. సగరాజు వారు అన్నట్టు రూఢి అర్థం అది. రూఢి అంటే వేదాంతంలో ప్రసిద్ధమైన, నలుగురికి 10 మంది నోళ్లలో తెలిసిన అర్థం. గిరిసుతే అంటే పార్వతి, పర్వతపుత్రి పార్వతి. సరిపడదు. గ్రూ, గ్రూ కాదు, గ్రూ అనే ధాతువు టు హోల్డ్, టు కంటైన్, ధరించు, వహించు అని అర్థం. ఆ గ్రూ నుంచి వచ్చినటువంటిది గిరి అంటే భూమిని ధరించేది. భ్రూ, భూ భృత్తర, భూభృత్ అంటే భూమిని ధరించేది. గిరి పర్వతము, భూమిని ధరించేది. అంటే ఏమిటి? భూమి స్టెబిలిటీయే, పర్వతము ఇంకా స్టేబుల్, అచలము, కదలదు, కూటస్థము, కూటస్థమచలోయం సనాతన. భగవంతుడు గీతలో అన్నారు, కూటస్థం అచలోయం సనాతన. సనాతనము, కూటస్థము, అచలము. కూటస్థం అంటే కదలకుండా ఉండేది. అటువంటి స్టెబిలిటీ గిరి అంటే ఏమిటి? అదే అన్నిటికీ ఆధారం.
ప్లాట్ఫారం కదలకుండా ఉంటే దాని మీద వచ్చిపోయే ట్రైన్స్కి అది ఆధారం అవుతుంది. ఆ ట్రైన్స్తో పాటు ప్లాట్ఫారం కూడా పరిగెడుతున్నది అనుకోండి, మరి ఇప్పుడు ఎలాగా? చేత ఆధారము ఉండాలి. అంటే ఆధారం ఏమిటి? గిరి అంటే ఆధారం. ఆధారం అంటే పరబ్రహ్మం. సుత అంటే బార్న్, బార్న్ అవుట్ ఆఫ్, ప్రొడ్యూస్డ్. సు అనే ధాతువు, సూయతే అంటే ప్రసవించింది. సు అంటే టు బ్రింగ్ ఫోర్త్, టు బిగెట్, టు మేనిఫెస్ట్, ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్, బార్న్ ఆఫ్ ది సపోర్ట్ ఈజ్ ది సుత. అంటే గిరి నుంచి పుట్టినటువంటిది. గిరి అంటే ఆధారము. ఆధారమైనటువంటి కూటస్థ బ్రహ్మం నుంచి పుట్టినటువంటిది ఏదై ఉంటుంది. ఆధారం యొక్క ఇంకొక తత్వము శక్తి లేక మాయ. అంటే గిరిసుత అంటే మాయ, గిరి అంటే బ్రహ్మము, గిరిసుత అంటే మాయ. అద్వైత కోణంలో గిరి ఆధార బ్రహ్మము, సుత ఆధేయ శక్తి. ఆధారము మీద ఆధారపడిన దాన్ని ఆధేయము అంటాం. ఆధార బ్రహ్మము గిరి, పరబ్రహ్మము సుత. గిరి సుత అంటే ఆధేయమైన శక్తి లేక మాయ. గిరిసుత అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లేక కనపడుతున్నటువంటి ఈ ప్రపంచాలు మూడు కూడా గిరిసుత, ఆధేయం. దాని మీద ఆధేయము తురియ బ్రహ్మ మీద ఆధారము. తురియ బ్రహ్మ ఆధారము, ఇవి ఆధేయములు. అంటే మూడు అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అనేవి గిరిసుత లేక మాయా కార్యాలు అనుకుంటే, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురీయం చతుర్థం మన్యంతే అనేటటువంటి బ్రహ్మ ఆధారము. గిరి అండ్ సుత రెండు పదాలు వచ్చాయి. గిరి, గిరిసుత. గిరి అంటే బ్రహ్మ, గిరిసుత అంటే మాయ. బ్రహ్మ మాయ రెండు వేర్వేరా? అబే, సంభవామి ఆత్మమాయయా మమ మాయా దురత్యయ కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా. ఆ మాయ బ్రహ్మముదే, రెండు లేవు, మాయలా కనిపిస్తుంది అంతే. అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు గిరి, గిరిసుత శక్తి, ఆ రెండు కలిస్తే ప్రభవితం శక్త అంటే ప్రభవించడానికి, వ్యక్తం అవడానికి, టు మేనిఫెస్ట్. ఇట్ విల్ బికమ్ కాంపిటెంట్. ద పొటెన్షియల్ ఎనర్జీ బికమ్స్ ద కైనటిక్ ఎనర్జీ. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఓ సౌమ్య, ఓ ప్రియదర్శన, ఓ ఓ సౌమ్యుడా, శిష్యుడా, సత్యేవ ఇదం అగ్ర ఆసీత్. సత్తే మొదటి నుంచి ఉంది. అంటే ఇప్పుడు లేదా, ఎప్పుడు అదే ఉంది. తస్మాత్ ఆకాశ సంభూత. ఆ బ్రహ్మము నుండే తస్మాద్వై ఏతస్మాత్ ఈ కనపడుతున్నటువంటి ఆకాశ సంభూత. ఆకాశం నుంచి వాయు. అంటే ఆ గిరి నుంచే గిరిసుత పుట్టింది. గిరి అంటే బ్రహ్మము, గిరిసుత అంటే మాయ. గిరి గిరిసుతల కాంబినేషనే ఇది. రెండు ఉన్నాయా? మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, రెండు లేవు. గిరిశుతే విధిజ్ఞే అన్నారు. ఇంకొక సంబోధన, రెండు సంబోధులు పెట్టారు. విధిజ్ఞే సంబోధన ప్రథమ విభక్తి. విధి, విధ్ అనే ధాతువు. విధ్ ఆజ్ఞాపనే, నియమనే, సృష్టౌ. విధి అంటే ఇది నీ విధిరా అంటే ఆజ్ఞాపించడం, నియమనే నియమించడం. విధి అంటే సృష్టించడం కూడా విధ్ అనే ధాతువు. జ్ఞా అంటే తెలియడం. జ్ఞా అనేదానికి జానాతి, టు నో. విధిజ్ఞే సృష్టిని తెలిసిన తల్లి, విధులను తెలిసిన తల్లి, శృతి ఆజ్ఞాపనలను తెలిసిన తల్లి. విధి వేద విధి, వేద విధులకు తల్లి. తెలిసిన తల్లి అంటే వేద విధులు వేరే ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందని కాదు, ఆమెయే వేద విధులు. వేదాంతకృత్ వేద విదేవచ.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చ అహం. అంటే ఈమె వేదవిత్, విధిజ్ఞ అంటే వేదముల సారం. జ్ఞా అంటే జ్ఞాతృ, విధిజ్ఞ అంటే పుల్లింగము, విధిజ్ఞా అంటే స్త్రీలింగము, విధిజ్ఞే అంటే సంబోధన ప్రథమ. అంటే ఏమిటి తెలిసింది? సృష్టిని తెలిసిన తల్లి, వేదసారాన్ని తెలిసిన తల్లి. సృష్టియే తానే అయిన స్వరూపము, వేదముల సారమే తానే అయిన స్వరూపం. అంటే మాయ. విత్ అంటే జ్ఞానము, అంటే చిత్. విత్ అంటే చిత్. విధిజ్ఞే అంటే జ్ఞాన రూపమా, చిద్రూపిణి, ఓ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. మాయగా అనుకుంటే విధిజ్ఞే అంటే విధులను తెలిసిన దాన, సృష్టిని తెలిసిన దాన అని చెప్పవచ్చు. మాయాతీతమైన పరబ్రహ్మము ఏమే ఒకటే అనుకుంటే విత్ చిత్, ఓహో, ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్. ఓ, ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్. గిరియే గిరిసుత, గిరిసుతయే గిరి. విధి అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ విధిజ్ఞ అంటే ఆమెయే. విధియే విధిజ్ఞ, ఉన్నది ఒక్కటే. భయాద్యస్య అగ్నిం అగ్నిస్తపతి. ఎవరి భయము వలన అయితే అగ్ని మండుతుందో, ఎవరి భయం వలన భీతావాయు పవతి, వాయువు వీస్తుందో, అంటే ఆల్ కాస్మిక్ ఫోర్సెస్ అబైడ్ ఇన్ దిస్ విధిజ్ఞ. ఈ విధులన్నీ తెలిసింది కదా, ఇలా నువ్వు నడవాలి ఉండాలి అని కాస్మిక్ ఫోర్సెస్ ఆర్డర్ ఇచ్చేది ఈ మాయ. లేదండి, విధి అంటే విధివ్రాత, బ్రహ్మవ్రాత, తలవ్రాత, హిరణ్యగర్భ బ్రహ్మ అన్నారనుకోండి, ఓకే, కారణ ఈశ్వరుడు. ఆ కారణ ఈశ్వరుడు కూడా జ్ఞా అంటే తెలిసినది, దానికన్నా పైతత్వము అంటే మాయ. అంటే విధిజ్ఞే అంటే మాయను తెలిసిన తల్లి, వేద విధులను తెలిసిన తల్లి, వేద స్వరూపమే తానైన తల్లి. లేకపోతే విధి విధిజ్ఞ రెండు లేవనుకుంటే పరబ్రహ్మమే విత్ చిత్, ఓ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. లేదు, విధి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ అనుకుంటే దానిని తెలిసినటువంటి తత్వం అంటే దానికంటే పై తత్వం. ఈ అబ్బాయిని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దీనికన్నా మీదన ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు వస్తారు. అంచేత విధిజ్ఞ అంటే హిరణ్యగర్భ బ్రహ్మను తెలిసినటువంటి మాయ. వేద నిబంధన సృష్టిలోని జ్ఞాన స్వరూపము, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ. దే విధిజ్ఞే హే గిరిసుతే. కరీంద్రాణం సుండాన్. కరి క్రూ ధాతు, టు డూ, టు యాక్ట్, చేయుట. నిచ్ ప్రత్యయం చేరితే కరి ఏర్పడుతుంది. కరీన్ అంటే కర్త, డూయర్. కరి వన్ హూ యాక్ట్స్ విత్ ద లిమ్స్ పవర్. చేతులతో చేసేవాడిని కరి. ఇదేమిటిది? చేయి. ఎందుకు చేయి? చేస్తుంది కాబట్టి చేయి. అలాగే కర అంటే చెయ్యి, కర్మేంద్రియము. కరి అంటే కర్మేంద్రియము కలిగినటువంటిది, తొండంతోనే ఏనుగు అన్ని పనులు చేస్తుంది. కనుక కరి. హస్తం ఉన్నది, తొండము దానికి హస్తము, అందుకే హస్తి. కరి హస్తి ఏనుగు, తొండంతో అన్ని పనులు చేస్తుంది. కరా అంటే చేయి, కర్మేంద్రియము. ఇక్కడ కరి కర్మేంద్రియములు కలిగినవాడు. అంటే ఉపలక్షణంగా దశేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కరి ఇంద్రము అంటే ప్రభువు. ఈ కరికి ప్రభువు. కరి అంటే ఇంద్రియాలు, దశేంద్రియాలు. దశేంద్రియాలకి ప్రభువు ఎవడు? ఇంద్రుడు. ఇంద్రియాలకి ప్రభువు కాబట్టి ఇంద్రుడు అన్నారు. ఇంద్ర శబ్దము ఇంద్రియాధిపత్యం వలన ఇంద్రుడయ్యాడు. ఇంద్రియములు అంటే ఏమిటి? దేవాహ. దేవాహ అంటే ఇంద్రియాలు, దేవాహ అంటే దేవతలు, దేవాహ అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియ శక్తులు కూడా దైవీ శక్తులే. నా కంటి శక్తి సూర్యునిది, నా మాట శక్తి అగ్నిది, నా మనశ్శక్తి చంద్రునిది. దేవాహ అన్న ఇంద్రియ అన్న ఒకటే అర్థం. దేవేంద్ర అన్న ఇక్కడ ఇంద్ర అన్న ఒకటే అర్థం. ఇంద్రియాలకి రాజు. ఎవరండి ఇంద్రియాలకి రాజు?
అంటే కరీంద్రము అంటే ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు, వాటికి రాజు అయినటువంటి మనస్సు గారు వాటిని ఏం చేసింది? నిర్జిత్య అసి, జయించావు, దాటేశావు. ఇంద్రియాతీతమైన శక్తి. క్రిష్ అనే దానికి కరి అనే అర్థం ఉంది. కరి అంటే క్రిష్ అంటే కృష్ణ, నల్లని అని అర్థం. క్రిష్ అనే దాని నుంచి నలుపు. ఇంద్రియ విషయ భోగ సంభోగం ఏదున్నదో, ఇంద్రియ విషయ సంభోగ భోగములు తమస్సు కదా, మళ్ళీ మనను ఈ జనన మరణాల్లో పడేస్తుంది కదా. కాబట్టి దాన్ని క్రిష్ కరి అని కూడా చెప్పుకోవచ్చు. కరి ఇంద్రుడు అంటే కర్తృత్వము కలిగినటువంటి అహంకార చిదాభాస మిక్స్చరు చేతన అంటే మనస్సు. కరీంద్రుడు అంటే ఏనుగుల రాజు అని చెప్పొద్దు. కరీంద్రుడు అంటే ఇక్కడ కరి అంటే ఇంద్రియాలు, దశేంద్రియాలకు ఇంద్రుడు అంటే మనస్సు. అంటే ఆ మనస్సు అంటే అహంకారం దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ అహంకారము ఆ చిత్ యొక్క ప్రతిబింబంతో ఎప్పుడు కలుస్తుందో, అహంకార ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు చేతన. అదే కరీంద్రుడు. అదే సవిశేష జ్ఞానాన్ని కలిగిస్తుంది, అన్ని కర్మలను చేయిస్తుంది. అహంకారం అంటే ఏంటండి? అహం కరోమి ఇది అహంకార. నేను చేస్తున్నాను, నేను కర్తను అనేటటువంటిదే అహంకారం. కారము లేని అహము బ్రహ్మము, కారముతో కూడిన అహము అహంకారం. అంటే కరి అంటే వెర్రి బలము, బ్రూటల్ పవర్. ఆ తొండంతో ఎంతంత పెద్దవి కూడా పెకిలించి ఓడబెరికి అవతల పారేస్తుంది. తొండంతో చుట్టూ ఇలా విసిరిందంటే మనిషి 2 కిలోమీటర్ల అవతల పడతాడు. ఆ ఒక్కొక్కసారి తొండంతో ఈ వెహికల్స్నే తోసేస్తాయి. వెర్రి బలం ఉంటుంది. అది కూడా అక్కడ ఇన్వాల్వ్డే. సుండాన్, సుండము అంటే ఎక్స్టెన్షన్. తొండము అనేది సుండము నుంచే వచ్చింది. తొండమును ఏకదంతమును అన్నా, సుండమును ఏకదంతమును అన్న ఒకటే అర్థం. సుండాన్ అంటే తొండము. అంటే ఏంటయ్యాయి? మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాల వైపు ఎక్స్టెండ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్రవృత్తి. ఆ బుద్ధివృత్తి జన్యమయ్యి ఆ బుద్ధివృత్తి మనకి వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని చెప్పుకున్నాం. సుండానంటే అదే విషయాలలో ఉండడం. తొండం చూడండి ఇలా అంటే చంచలతకు చిహ్నము. అంటే బుద్ధివృత్తులు మారేటటువంటి తత్వము కలిగినవి. కరీంద్రుడు, కరీంద్రుని యొక్క సుండాన్ ఆ చంచలతను, ఆ చాంచల్యాన్ని, ఆ వృత్తులను, ఆ మలినాలన్నిటినీ కూడా నిర్జిత్య అసి. ఎవరు? భవతి నిర్జిత్య అసి. భవతి కిం నిర్జిత్య అసి? భవతి కరీంద్రాణం సుండాన్ నిర్జిత్య అసి. నీవు కరీంద్రాణం సుండాన్ అంటే ఇంద్రియాలను, ఇంద్రియాల రాజు అయిన మనస్సును, మనస్సుతో ఏర్పడినటువంటి ఆ చేతనను, ఆ ఇంద్రియాల ఎక్స్టెన్షన్ అయినటువంటి విషయాలను దాటినటువంటి తల్లి, దాటిన స్థితి. కనక కదలీ కాండపటలీ. కనక, కంక్ అనే ధాతువు అంటే ప్రకాశించు, గ్లిటర్, షైన్, గోల్డ్ లైక్. కనక, కనకం. కనకము, కాంచన, కనకాలు. ఈ రెండు ఈ రెండు కాంచనము, కాంత, కాంత కనకాలు అంటూ మన ఎప్పుడు మన ఋషీశ్వరులు, మన గురువులు చెప్తుంటారు. అవే నీకు ప్రాబ్లం రాని రామకృష్ణుల వారు ముఖ్యంగా అంటారు. కనక అంటే గ్లిటర్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇప్పుడు అరటి బోధలు ఉన్నాయి, అవి పసుపు రంగులో మెరుస్తూ ఉంటాయి, వెరీ షైనీగా ఉంటాయి. ఆర్ దే గోల్డ్? నో. కదలి, కద్ అనే ధాతువు టు మూవ్, టు సౌండ్. మెత్తని, పెరిషబుల్. హాలో, దళి, పెరిషబుల్ అని అర్థం. అంటే కదళి అంటే అరటి అని అర్థం. కదళి ఫలము, అరటి పండు మెత్తనైనది. మీరు అంటూ ఉంటారుగా, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు సార్ అంటారు. అంటే అంత మెత్తనైనది. అంతేకాదండి, కదళి అనే పదానికి అర్థము త్వరగా చెడిపోయేది. మీ అందరికీ అనుభవం అయి ఉంటుంది. ఏ పండైనా తీసుకొస్తే ఒక వారం రోజులైనా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
అది అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పైన పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోతుంది, పైన పెడితే చెడిపోతుంది. అందుకే కదళీ ఫలము. కదళి యొక్క కాండం, కణ్ అంటే టు కలెక్ట్, స్టెమ్ ఎన్నర్ స్టాక్. కదళీ కాండము, కదళీ కాండం అంటే అరటి బోదె, అరటి స్టెమ్. పటలి, పట్ అంటే పటము, కవర్, లేయర్, షీత్, కవరింగ్, కోశం. దాంట్లో ఎన్నో పొరలు పొరలుగా ఉంటాయి. ఆ కదళీ కాండంలో పటలీలు ఉంటాయి. కనక కదళీ కాండ పటలీ. పైకి చూడ్డానికి రంగురంగుగా మెరిసిపోతుంది, నున్నగా ఉంది, బంగారు రంగులో ఉంది. ఆ మెరుపు లోపల ఏదైనా సారం ఉందా? ఇలా అంటే చేత్తో గట్టిగా కొడితే విరిగిపోతుంది. దాని మీద ఏది నిలబెట్టలేం. అది స్తంభాలుగా కట్టలేం. వేరే అది కొబ్బరి చెట్టో తాడి చెట్టో నరికి స్తంభంగా పెట్టుకోవచ్చు. మరి కనక కదళీ కాండాన్ని నేను స్ట్రెంగ్త్గా ఊహించలేను. నిస్సారం. అంటే ఈ ప్రపంచమంతా కూడా పై పై మెరుగులు, మాయా విలాసంతో ఎంతో లూరింగ్గా, అత్యంత రమణీయంగా పిలుస్తూ ఉంటుంది. రా రా రా, అనుభవించు అనుభవించు. లోపల చేవలేదు, నిస్సారం. సంసారే నిస్సారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం. వివేక చూడమని. కనక కదళీ కాండము అంటే సత్తా లేనటువంటి ఈ ప్రపంచం. ఇది పటలి, పంచకోశ నిర్మితము. వ్యష్టి కూడా పంచకోశాలు ఉన్నాయి, సమష్టిలో కూడా మనం వివేక చూడమనిలో చెప్పుకున్నాం. వ్యష్టిలో పంచకోశాలు అన్నమయ ప్రాణమయ ఎలాగో సమష్టిలో కూడా చెప్పుకున్నాం. ఈ పటలి నిస్సారమైనటువంటి పంచకోశ నిర్మితమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అదే కనక కదలి కాండ పటలి. కనక కదలి కాండ పటలి అనే దానికి అది అర్థం. అంటే అనిత్యత్వము, ఎస్ఏ కాదు ఎస్టీఏ, ఇన్స్టెబిలిటీ, పారమార్థిక సత్తా లేనిది, ఓన్లీ వ్యవహారం, అపియరెన్స్ ఓన్లీ. భవతి నిర్జిత్య అసి, భవతి కనక కదళీ కాండపటలీం నిర్జిత్య అసి. అంటే మాయను దాటిన దానవు. భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభయమపి నిర్జిత్య అసి. అంటే ఆ ఇంద్రియాలు, మనస్సు, చేతన, ఇంద్రియాల అధికారైన మనస్సు గారిని వాటితో కల్పించబడినటువంటి సకల విషయ భోగాలను దాటిన స్థితి. అలాగే కనక కదలి కాండపటలీం, పై పై మెరుగులే గాని లోపల సారం లేని అరటిబోధ వంటి ఈ సంసారాన్ని కూడా దాటినటువంటిది. అంటే అసంసారి. సంసారి అవుతే ఇదిగో మనం, అసంసారి అంటే బ్రహ్మము లేక బ్రహ్మము యొక్క మరొక అంశము. కనక కదళీ కాండపటలి. కనక కదలి కాండపటలి చూశాం. దేంతో జయించింది ఈవిడ? దేంతో దాటింది? ఉభాభ్యాం ఊరుభ్యాం. ఊరు అంటే మా ఊరండి, మీ ఊరండి, అది కాదండి. సంస్కృతంలో ఊరు అంటే అది పుంలింగ శబ్దము, నపుంసకలింగ శబ్దము. ద థై రీజియన్ అంటే ఈ తుంటి దగ్గర నుంచి మోకాలికి మధ్య నుండే ఈ ఫీమర్ అంటామే, ఆ తొడ, ఆ ఎముకను థై రీజియన్. వాట్ ఈస్ ఇట్ సింబాలిక్ ఆఫ్? ఇట్ ఈస్ ద సపోర్ట్. ఆ థైరీజియన్ నిలబడి మనిషి నడవాలన్నా, పరిగెట్టాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, ఏదైనా ఒక పనిని, బలమైన పనిని నిల్చుని చేయాలన్నా ఆ సపోర్ట్ ఏమిటి? థైయే. ఇట్ ఈస్ ఏ STRNGTH, స్ట్రెంగ్త్. అది కూడా సపోర్ట్, అధిష్టానం. ఊరు అనేది ఋగ్వేదంలో ప్రొటెక్టివ్, సపోర్టివ్. ఊరు వృక్షత్ అని రాసి ఉంది, అంటే అధిష్టానము అని అర్థం. ఊరుభ్యాం అంటే రెండు, ద్వితీయ విభక్తి. ద్వివచనం. ద్వివచనంలోనేమో తృతీయ విభక్తి, పంచమి విభక్తి, రెండు కూడా ఊరుభ్యామే. అంటే ఊరువుల చేత, ఊరువుల వలన, ఊరువుల కంటే, ఎలాగని చెప్పవచ్చు. ఇక్కడ తృతీయ తీసుకోవాలి. ఊరువుల చేత ఆమె నిర్జిత్య, స్తంభము వలె ఆధారభూతమైన, అంటే ద పవర్ ఆఫ్ బ్యాలెన్స్,
రెండు కాళ్ళు ఒక కాలు మీద నిలబడండి మీరు, ఉండదు. నిలబడలేరు, ఎంతసేపు నిలబడలేరు. గట్టిగా నిలబడితే 60 సెకండ్లు నిలబడితే చాలా గ్రేట్. ఒక టెస్ట్ ఏం చేస్తామంటే 10 సెకండ్లు ఒక కాలు మీద ఏది పట్టుకోకుండా నిలబడగలవా. అలా నిలబడగలవు అంటే నీ బ్యాలెన్స్ చాలా బాగుంది, దానివల్ల నీ తాలూకా ఆరోగ్యం బాగున్నట్టు లెక్క. ఓకే. ఇక్కడ రెండున్నాయి, రెండుంటే స్థిరత్వం వచ్చింది, సమత్వం వచ్చింది, ఆధారం వచ్చింది. ఇక్కడ ద్వివచనము ఓరుభ్యాం, రెండు కాళ్ళు, రెండు తొడలు, రెండు లెగ్స్ ఉంటేనే కదా స్థిరత్వం వస్తుంది. అంటే ప్రవృత్తి నివృత్తి, ఎప్పుడు పట్టుకోవాలి ఎప్పుడు వదలాలి అని తెలిస్తేనే సమత్వం కలుగుతుంది. నిప్పు ఉంది, దాన్ని ముట్టుకోకూడదు, నివృత్తి. ఇంకేదో మీకు కావాల్సిన పుస్తకం ఉంది, తీసుకోవాలి, ప్రవృత్తి. ప్రవృత్తి నివృత్తి, ఈ రెండు అనే ఆధారములచే ఊరువులు నిశ్చలత్వానికి సంకేతము. నిష్ట కలిగి ఉండుటచే, ఎక్కడైనా స్థా అంటే ఉండడం, నిష్ఠ అంటే అక్కడే కదలకుండా ఉండడం. అలా ఉండాలంటే ఆ రెండు కాళ్ళు స్థిరంగా ఉండాలి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వమే జీవబ్రహ్మ ఏకత్వం రా. యోగం అంటే జీవబ్రహ్మ ఏకత్వం. సమత్వం యోగ ఉచ్యతే. ఉభాభ్యాం ఊరుభ్యాం, ఉభాభ్యాం ఈ రెండైనా, ఊరుభ్యాం అంటే ఈ సపోర్ట్స్ వలన, ఈ ఆధారముల చేత, ద పవర్ ఆఫ్ ఈక్విలిబ్రియం. వేదాంతానికి, అద్వైత వేదాంతానికి పునాది రెండే రెండు స్తంభాలు. ఒకటి సమత్వము, రెండవది సమానత్వం. సమత్వం అంటే ఈక్వనామిటీ, సమానత్వం అంటే ఈక్వాలిటీ. సమత్వం సమానత్వం, ఈక్వాలిటీ ఈక్వనామిటీ ఈక్వాలిటీ, ఇది ద్వయం. అందుకే ఉభాభ్యాం. మానవులు ద్విపాదులు కాబట్టి స్టేబుల్గా ఉన్నారు. ఒక పాదంతో మనిషిని సృష్టించాడు అనుకోండి, ఉన్న నాలుగు రెండు చేశారు, రెండు ఒకటి చేస్తే మనం నిలబడగలమా? ఒంటి స్తంభం మేడలాగా ఎప్పుడో కూలిపోతాం. ద్విపాదులు ఎందుకు? ఓభాభ్యాం ఓరుభ్యాం అంటే ఈ సమత్వం కలిగి ఉండడానికి, ఆ ఈక్విలిబ్రియం ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి. పురుష సూక్తంలో అడుగుతున్నారు, కా ఊరు పాదా ఉచ్యతే. ఊరువులేమిటి, పాదములేమిటి? ఊరు తదస్య యద్వైశ్య అంటే ఊరువులంటే వైశ్య. వైశ్య అంటే విష అంటే టు ట్రేడ్. వైశ్య అంటే ట్రేడ్. కామర్స్ అండ్ ట్రేడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద సృష్టి టు గో. That commerce and trade is given, is the adhara or the support for the prapancha. That is why in Purusha Sukta the commerce is described as the support or adhara. భవతి నిర్జిత్య అసి, మళ్ళీ మొటకొచ్చాం. భవతి ఎవరి? భవతి మీరు, గౌరవంగా చెప్తున్నాం. మీరు ఎవరా? మీరు విధిజ్ఞే గిరిసుతే అయినటువంటి విధిజ్ఞే గిరిసుతే భవతి నిర్జిత్య అసి, దాటారు, ట్రాన్సెండ్ అయ్యారు. నిర్జిత్య సంయమ్య, నిగృహ్య లయం నయిత్వా. నిర్జిత్య అంటే చంపి అని కాదు అర్థం. అదొక అర్థం ఉంది. నిర్జిత్య అంటే రావణాసురుడిని రాముడు నిర్జించాడు అంటే ఆయన బిహేడ్ చేశాడు అని అర్థం కాకుండా, సంయమ్య నిగృహ్య లయం నయిత్వా విలీనము చేసి. ఎలా చేయాలి? జ్ఞానంచే విలీనం చేయాలి. త్వం అంటే స్త్రీలింగ శబ్దం, దానికి భవతి శక్తి, చితి, ఆత్మ, సాక్షిణి, చైతన్యం, ఎరుక. ఓకే. ప్రథమ విభక్తి రూపము భవతి, స్త్రీలింగ శబ్దము. భవతి ప్రథమ విభక్తి. భవత్యౌ ఇద్దరు స్త్రీలుంటే, భవత్యః ఇద్దరికంటే ఎక్కువ ఉంటాయి. అదే పుల్లింగం అవుతే భవః. భవతి, భవత్యౌ, భవత్యః. పుల్లింగము భవః. ఎవరి భవతి? య ప్రాణేన ప్రాణతి, యాన ప్రాణం న ప్రణీయతే, యక్షుషా న పశ్యతి, ఏన చక్షుంషి పశ్యతి, యన్మనసానుమనుతే, ఏనాహుర్మనోమతం, యశ్రోత్రేణ న శృణోతి, ఏన శ్రోత్రమేదం శృతం.
అన్ని రకములైన ఇంద్రియ శక్తులకు వెనకనున్నటువంటి చిత్ శక్తియే ఇక్కడ వాడుకుందాం. ఆ చిత్ శక్తియే నిర్జిత్య అని అర్థం. భవతి నిర్జిత్య అసి, అమ్మ తమరు నిర్జించారు, దాటారు, వేణిని దాటారు. ఈ ఇంద్రియ మనస్సులను కరీణాం కరీంద్రాణం సుండాన్ ఒక గ్రూపు, కనక కదళీ కాండపటలీం అంటే మాయను దాటారు. అంటే చిద్రూపిణి కాబట్టి అవి దాటింది. మాయలో ఉంటే మాయను ఎలా దాటుతాను? ఇంద్రియాలు భోగాలలో గుణాలలో ఉంటే ఇంద్రియాలను ఎలా దాటుతాను? అంటే ఇంద్రియాతీతమైన చిద్రూపిణి అని పిలుస్తున్నారు. విధిజ్ఞాన గిరిసూతే అన్న దగ్గర నిర్జిత్య భవతి అసి అన్న ఆ చిద్రూపాన్నే చూస్తున్నారు. కరీంద్రాణం సుండాన్ మనసును 10 ఇంద్రియాలను దాటారు. కనక కదలి కాండపటలీం పై పై మెరుగులు కలిగినటువంటి నిస్సారమైనటువంటి అసారే సంసారే నిజ భజన దూరే జడధియా ఉన్నటువంటి ఈ సంసారాన్ని మాయను కూడా దాటారు. అంటే ఈ ఇంద్రియ మనోనిగ్రహము మాయా అధిగమనమే చైతన్యాన్ని తెలుసుకోవడం. ఎలా తెలిసింది మనకి? ఎందుకో కఠోపనిషత్తు పరాంచి ఖాని వృత్యణత్ స్వయంభూ కష్టపడతారు చదవడానికి ఇవి. పరాంచి ఖాని, పరాంచి అవుట్వర్డ్లీ, ఖాని ఇంద్రియములను, వృత్యణత్ బయట వైపు వెళ్ళేటట్టుగా ఇంద్రియాలను చేసి ఆ ఇంద్రియ భోగాల వలన సుఖ దుఃఖాలు కలిగేటట్టు చేశాడు. ఎవరు? స్వయంభూ ఆ పరమాత్మ ఇంద్రియములను బహిర్గతము చేసి హింసించాడు. అంటే రాగద్వేషాలు కలిగించాడు. పరాంచిఖాని వృత్యణుత్స్వయంభూ ఏతాన్ పరాన్న పశ్యతి. ఆ పరాన్ని చూడదు. ఎందుకంటే ఆ పైన పైన ఉన్నటువంటి దీన్ని చూడదు. కశ్చిత్ ధీర, ఎవరో ఒకరు, ఒక ధీరురాలు ధీరుడు ప్రత్యేగాత్మానమైక్షత్ ప్రత్యేగాత్మను కోరుకున్నవారై ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ అమృతత్వం మోక్షాన్ని ఇచ్చన్ కోరుకున్నవారై ఆవృత్త చక్షు బయటకు ఫోకస్ అయిన ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారు. ఆ అంతర్ముఖం చేయడమే నిర్జిత్య భవతి. అయిపోయిందా? ఇది సిద్ధస్థితి. ఇంకా సాధ్యం ఎలాగ దాన్ని ఎలా పొందడం? సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం. సు అంటే మంచి, సు గుడ్, వృత్ వర్తనే టు మూవ్ ప్రవర్తించి, వృత్తము సర్కిల్ తిరుగుతూ ఉండేది. సువృత్తం మంచి ప్రవర్తన, వెల్ ఫార్మ్డ్, వర్ట్యస్, ఆస్పీషియస్. సువృత్తం అంటే మంచి వృత్తం, అంటే మంచి ప్రవర్తన. సువృత్తాభ్యాం అంటే ప్లూరల్, మళ్ళీ ద్వివచనం. ద్వివచనంలో తృతీయ విభక్తి. సువృత్తాభ్యాం అంటే మంచి ప్రవర్తనతో, వర్చుయస్ ప్రవర్తనతో. ఏమిటా వర్చుయస్ ప్రవర్తన? పతి ఆత్మస్వరూపమైనటువంటి శివుడు. మనకి పతి ఎవరు? ఇదిగో అంతరాత్మ, అంతర్యామి. పత్యుహు అనేటటువంటి షష్ఠీ విభక్తి. పతి యొక్క అనేది పా అనే ధాతువు. పా అంటే పాలించుట, పా నుంచి పతి వచ్చింది. అంటే పాలించేవాడు, రక్షించేవాడు. పత్యుహు షష్ఠీ విభక్తి. పాలించు, రక్షించు వాని యొక్క. ఎవరు పాలించి రక్షించేవారు? ఎవరు? ఇదిగో అంతర్యామి పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకి ఈవిడ ఏం చేస్తుంది? ఎలా చేయాలట సాధకుడు? ప్రణతి, నతి, నం ధాతువు. నం మీన్స్ టు బౌ, టు బెండ్. అంటే ఇలా ముందుకు వంగి నమస్కరించడం. అంటే గౌరవ సూచకం ఒకటి, అహంకార రాహిత్యం ఒకటి. నం నతి, దానికి అంటే ప్రకృష్టమైనటువంటి నతి, వెరీ ఇంటెన్స్లీ డివోటెడ్ రివరెన్షియల్ సబ్మిషన్. ప్రణతి. ప్రణుతి అన్నాను అనుకోండి, ప్రణుతి, నుతి అంటే స్తోత్రం, ప్రణుతి అంటే ప్రకృష్టంగా స్తోత్రం. ప్రణతి 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 ప్రణవనాద జగతికి
ప్రణుతి 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 అన్నారు. ప్రణత అంటే నమస్కారము, ప్రణుతి అంటే స్తుతి చేయడం. ఇక్కడ ప్రణతి అని ఉంది కాబట్టి గౌరవపూర్వకమైన శరణాగతి. నమస్కారం ఏం సూచిస్తుంది? అహంకారాన్ని సబ్మిట్ చేయడం, ఈగోని సబ్మిట్ చేయడం అంటే శరణాగతి. ఎవరికి శరణాగతి? పత్యుహు, రక్షించేవాని యొక్క ప్రణతి అంటే ఆయనకు నమస్కారం. ఎందువలన? సువృత్తాభ్యాం, బికాజ్ ఆఫ్ ద వర్టియస్ ఆస్పీషియస్ ప్రవర్తన వలన. ఎవరైనా సరే ఆ పతిని నమస్కరించాలంటే, ఎవరా పతి? భూతపతి. ఇగో లోపల ఉన్నాడు అంతర్యామి. ఆయనకు ప్రణతులు ఇవ్వాలంటే ముందు సువృత్తం ఉండాలి. సువృత్తాభ్యాం అంటే మంచి వృత్తుల చేత, మంచి ప్రవర్తనల చేత. పతి అంటే ఈశ్వరుడు లేక శివ పరబ్రహ్మము. పరబ్రహ్మము యొక్క ఆయన యొక్క ప్రణతి నమస్కారం. అలా మాటి మాటికి వంగి నమస్కరించి మోకాలు మీద వంగి నమస్కరిస్తే ఏమిటవుతుంది? ఇగో ఈ మోకాలు చెప్పులు అలా గట్టిగా అయిపోతాయి అని కవిభావం. కానీ కఠినాభ్యాం అంటే కఠినమైనటువంటి ప్రణతి చేయాలి. అంటే స్థిరపడినటువంటి నిష్ఠతో కూడినటువంటి ప్రణతి. ఏదో ఒకసారి నమస్కారం ఇలా పారేయడం కాదు. నమస్కారం ఎంతో వినమ్ర భావంతో, గౌరవపూర్వకమైనటువంటి శరణాగతితో, నిత్యము స్థిరపడినటువంటి ఇంటెన్స్ డివోషన్తో చేయడమే కఠినాభ్యాం సువృత్తాభ్యాం ప్రణతి పత్యు. సువృత్తాభ్యాం కఠినాభ్యాం ప్రణతి. చక్కటి ప్రవర్తనతో స్థిరపడి సరెండర్ ఆఫ్ ద ఈగో, ప్రకృష్టమైన నతి, నమనము, శరణాగతి మార్గము, సాధన చెప్తున్నారు. ఆ అమ్మ చేరిన స్థానము లేక అమ్మ స్థానము మనము పొందాలి అంటే ఏం చేయాలి? సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం ప్రణతి. అది ఓకే. తరువాత ఇంకా ఏం చేయాలి? అప్పుడేమో జానుభ్యాం అంటే మోకాళ్లతో. జాను అంటే ఉత్పత్తౌ అని అర్థం. జన్ అంటే ఉత్పత్తౌ, జనరేట్. జన్ చలనము కలిగించు. కాస్టుమౌ దాని నుంచే జాయింట్. అది మూమెంట్ని కలుగు చేస్తుంది కాబట్టి జాయింట్. లాటిన్ వర్డ్ జెను, జిఎన్యు, జెను. ఇక్కడ జాను, సంస్కృతంలో జాను. జను వాల్గమ్, జను వేరం. జను, జను మీన్స్ బెండ్, లాటిన్లో నీ అని అర్థం. జాను అంటే సంస్కృతంలో నీ జాయింట్. నీ జాయింట్ మీకు తెలుసు. నీ జాయింట్ అంటే మీ జాయింట్ అని కాదు. నీ అంటే కేఎన్ఈ, నీ, తెలుగు నీ కాదు. నీ అంటే సేమ్. జాను, జను, టు బెండ్. జాను ఎక్కడ చలనం పుడుతుందో, ఎక్కడ బెండ్ ఉందో దానిని జను అంటారు. అంటే హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయిగా. తిరుపతి వెళ్తూ ఉంటే ఏదో లెక్క పెడితే 81 ఎన్నో వస్తాయి. 81 జనువులు ఉన్నాయి అంటే 81 బెండ్స్ ఉన్నాయి. జానుభ్యాం సజెస్ట్ బెండింగ్, హ్యూమిలిటీ. ఎప్పుడు బెండ్ అవుతాం? వెన్ యు ఆర్ హ్యూమిలిటీ. ఎదిగిన కొద్దీ ఒదగమని అన్నారు కదా. అంటే బెండింగ్, హ్యూమిలిటీ. శివ అండ్ శక్తి అంటే బిఫోర్ ది శివ పరతత్వం దగ్గర ఈ మానవ శక్తి వంగాలి. అంటే జానుభ్యాం ద్వివచనం. ఎందుకు ద్వివచనము? ప్రవృత్తి, నివృత్తి. ఆ రెండిటి యందు కూడా ఆ ప్రహ్వీభావము అంటే వంగుట అనే భావం కలిగి ఉంది. ప్రణతి అంటే సరెండర్, అహంకార వినాశనము, ఈగో సరెండర్. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. లేవయ్యా, మేల్కోవయ్యా. వరాన్ అంటే చాలా శ్రేష్టమైన దాన్ని. ప్రాప్య పొందుము. ది క్లారియన్ కాల్ ఆఫ్ కఠోపనిషత్. వివేకానంద గారి పంచ్ లైన్. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య అని ఆయన కూడా చెప్తారు. అహంకార నాశనము, అదే మేల్కొనడం. జానుభ్యాం విజిగ్యే అంటే విజిగ్యే అంటే జయించడం. జానుభ్యాం అంటే నమ్రత చేత జయించడం. ట్రాన్సెండ్, టు ట్రాన్సెండ్ ది వరల్డ్లీ ఎఫ్లిక్షన్స్ యు హ్యావ్ టు హ్యావ్ సరెండర్, నమ్రత. జానుభ్యం
ఆ నమ్రతతో పాటు ఇంకా ఏం చెప్పారు? ముందు ముందు దాంట్లో సువృత్తాభ్యాం కఠినాభ్యాం, మంచి ప్రవర్తన ఉండాలి, కఠినమైనటువంటి శరణాగతి తత్వము నిరంతరంగా ఉండాలి, అటువంటి ప్రణతి ఉండాలి. జానుభ్యాం అంటే ఇది కూడా మళ్ళీ సరెండర్, ప్రణతి, ఒక ఒక సార్ట్ ఆఫ్ ప్రతిభావం, ఒక వినమ్రాన్ని సూచిస్తోంది. విభూత కరి కుంభ ద్వయం. సాధారణంగా విభూత అంటే దేవతలు, విభూతకరి అంటే ఐరావతము, ఐరావతం కుంభములు అంటే దాని తాలూకా ఫ్రాంటల్ గ్లోబ్స్ అంటే దాని తల మీద ఉన్నటువంటి రెండు ఎత్తైన భాగాలు అనేటటువంటి రూఢి అర్థాన్ని విస్మరిస్తాం, దాన్ని పట్టుకోం. ఎందుకు? మనకు రూఢి అర్థంతో ప్రయోజనం లేదు. విభూత బుధ్, బోధనే, ఎవేకెండ్, జాగృతి చెందిన, మేల్కాంచిన, విభూత జ్ఞానశక్తి. కరి, కరం అంటే యాక్షన్ చేసేది, కరి అంటే యాక్షన్, క్రియాశక్తి. జ్ఞానశక్తి, క్రియాశక్తి ఎక్కడున్నాయి? కుంభ. ఇగో ఈ పాత్రలో రెండు ఉన్నాయిగా. విభుధ విభుధ ఉంది, కరి ఉంది. విభుధ కరి కుంభము, ఈ శరీరము, ఈ పాత్ర, ఈ వ్యష్టి, ఈ సమష్టి అంతా కూడా అటు జ్ఞానశక్తి ఇటు క్రియాశక్తితో సమ్మిళితం. ద్వయము అంటే ఈ కుంభంలో విభుద విభుద విభుదం అంటే జ్ఞానశక్తి, ఈ క్రియాశక్తి ఉన్నప్పటికీ ఇక్కడ రెండుగా కనపడుతున్నాయి అన్నీ. ఏమిటి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. నేను చూస్తున్నాను, చూడబడేది. శివ, శక్తి. బింబ, ప్రతిబింబ. జ్ఞాన, క్రియ. ఇది ద్వయం. ఈ ద్వయాన్ని దాటడమే కదా విభుధకరి కుంభద్వయం అంటే. విభుధకరి కుంభద్వయం, నీవే ఈ జ్ఞానశక్తులకు, క్రియాశక్తులకు సమాహారము. విభూత జ్ఞానస్వరూపము, చిత్ కరి క్రియా స్వరూపము, జగత్ చితే జగత్, జగతే చిత్. చైతన్యమే జగత్తుగా రూపిస్తోంది, జగత్తులో చైతన్యమే నిండి ఉన్నది. విభూత కరికుంభద్వయం. విభూత అంటే నిర్గుణ, కుం కరికుంభము అంటే సగుణము. అంటే అంటే క్రియలు, పాత్రలు. పాత్ర అంటే మళ్ళీ సగుణం అయిపోయింది. నిర్గుణ సగుణాలు రెండు ఒకే ఫార్మ్ అని తెలుసుకోవడమే సాధన. కుంభ అన్నదానికి పూర్ణత్వము, సృష్టి, సమష్టి. కుంభద్వయము రెండు ఉన్నాయి మళ్ళీ కుంభాలు. వ్యష్టి ఒక పాత్ర, సమష్టి ఒక పాత్ర. బ్రహ్మాండము, పిండాండము, కుంభద్వయము. భవతీ అసి, అమ్మా నీవే అయి ఉన్నావు. చిత్ జగత్, చైతన్య జడాలు. ద్వయం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, శివ శక్తి, బింబ ప్రతిబింబ, జ్ఞాన విజ్ఞాన, నిర్గుణ సగుణ, వ్యష్టి సృష్టి, క్రియా జ్ఞాన. ఈ ద్వంద్వాలు ఎందుకమ్మా నాకు? ఈ ద్వంద్వాలను దాటడానికి నీ కరుణ, నీకు సరెండరు. జానుభ్యాం ప్రణతి కఠినాభ్యాం ఉభాభ్యాం అంటే వీటి ఈ ఈ నమ్రతతో కఠినమైనటువంటి సువృత్తాభ్యాం, కఠినాభ్యాం, ఉభాభ్యాం, జానుభ్యాం ప్రణతి విభుద కరికుంభద్వయం దాటాలి. విభుద కరికుంభద్వయం అంటే సగుణ నిర్గుణ, చిత్ జగత్, చైతన్య జడాలు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, శివ శక్తి, బింబ ప్రతిబింబము, జ్ఞాన విజ్ఞాన, క్రియాశక్తి జ్ఞానశక్తి, వ్యష్టి సృష్టి, బ్రహ్మాండము పిండాండము, సగుణ నిర్గుణాలు. వాటిని దాటడానికి సాధన చేయమంటున్నారు. నిర్జిత్య జ్ఞానముచే అధిగమించి, పూర్తిగా జయించిన, సంయమ్య నిగృహ్య లయం నయిత్వా జ్ఞానుభ్యాం ప్రణతి, మోకాళ్ళ మీద నిరంతరం నిలిచి ఏకత్వంలో. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం, ఆత్మస్వరూపుడైన పతికి నమ్రతతో నిరంతరం శరణాగతి చేయుటయే జ్ఞాన సాధన మార్గం. ఎప్పుడైతే జ్ఞానం సిద్ధించిందో అప్పుడు నమస్కారం చేయడానికి వేరే ఇంకొకరు ఉండరు. ఏదైతే నమస్కరించబడుతోందో నమస్కారం చేసేది అదే ఒకటైపోతాయి. అప్పుడు ఇంకా ప్రణతి అక్కర్లా. విభూత కరి, విభూదావే ఒత్తులే దాకి, విభూత కరి కుంభద్వయం
చిత్ జగత్ చైతన్య జడాలు, శివశక్తి బింబ ప్రతిబింబాలు, జ్ఞాన విజ్ఞాన నిర్గుణ సగుణాలు, వ్యష్టి సృష్టి క్రియాజ్ఞాన శక్తులు అన్నీ ఒకటైన జ్ఞానంలో భవతి అసి, నీవే అయ్యున్నావు. భవతి నిర్జిష్యాసి, నిన్ను తెలుసుకుంటే దానిని నిర్జించవచ్చు. దేనిని? ద్వంద్వాన్ని, ద్వయాన్ని, ద్వైతాన్ని. కేవల అద్వయ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే నీ స్వరూపం అని తెలియవస్తుంది. అప్పుడు ఈ సాధన ద్వారా ఆ మొదటి స్థితి పొందుతాం. ఓకే, అయిపోవచ్చింది. చాలా సంతోషం. చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఏమొస్తుంది స్లైడ్లో? చాలా సమరీ వస్తుంది. ఆరోహణ క్రమము, సాధనా మార్గము, గమ్యము, సిద్ధి మార్గము ముందు చూపించారు. తర్వాత సాధన సిద్ధి రూపము, సాధన తత్వాన్ని కూడా చూపిస్తున్నారు. హే గిరిసుతే, గిరి వేరు గిరిసుత వేరు కాదు. గిరియే గిరిసుత, గిరిసుతయే గిరి, శక్తియే మాయయే బ్రహ్మము, బ్రహ్మమే మాయ. అంటే గిరిసుతే అంటే మాయాశక్తి స్వరూపిణి, విధిజ్ఞ అంటే వేదాంత విద్యాస్వరూపిణి. అంటే అటు చిత్తు, ఇటు పక్క శక్తి, ఈ జగత్తు చిత్తు రెండు. హే గిరిసుతే, హే విధిజ్ఞే, నువ్వే గిరిసుతే, నువ్వే విధిజ్ఞే. విధిజ్ఞ అంటే చిత్, గిరిసుతే అంటే మాయ. భవతి అసి, సింప్లెస్ట్ సెంటెన్స్ ఏమిటి? భవతి, తమరు, అసి, ఉన్నారు. అదొక్క మాట చాలు. భవతి అసి, త్వమసి, తత్వమసి, త్వమసి, నీవు ఉన్నావు. అహమస్మి, నేను ఉన్నాను. తదస్తి, ఇక తత్తక్కర్లా. తద్ అంటే నేనే ఆత్మస్వరూపమై ఉన్నాను. అహమస్మి, భవతి అసి అంటే భవతి అనేటటువంటిది చిత్, నేను అని తెలియడం చిత్, ఉన్నాను అనడం సత్. నేను ఉన్నాను, నేను అహం అనేది తెలియడం. అహం అనేది చిత్, అస్మి అనేది సత్, ఉన్నాను అనేది సత్, ఉనికి. ఉన్నాను అంటే ఉనికి. చిత్ సత్, భవతి అసి, అహమస్మి, సత్ చిత్. ఓకే. భవతి నిర్జిత్య అసి అంటే మీరు జయించి ఉన్నారు. యు ట్రాన్సెండెడ్. వాట్ డిడ్ యు ట్రాన్సెండ్? భవతి కరీంద్రాణం శుండాన్ నిర్జిత్య అసి. కరీంద్రాణం, కరి అంటే ఇంద్రియాలు, దశేంద్రియాలు. కరి ఇంద్రుడు అంటే మనస్సు, ఈ ఇంద్రియాలను మనస్సుకు. శుండాన్ అంటే ఆ విషయాలకు కూడా అతీతమయ్యారు. చాంచల్యత. శుండాన్ అంటే ఆ తొండం ఇలా ఊగుతూ ఉంటుంది కదా, చంచలతకు చిహ్నం. భవతి కరీంద్రాణాన్ శుండాన్ కనక కదళీకాండపటలీం నిర్జిత్య అసి. భవతి తమరు కరీంద్రాణం శుండాన్, మనసు ఇంద్రియాలకు అతీతమయ్యారు. కదలికలు లేవు, నిశ్చలమైనటువంటి స్థితి, నిర్మలమైనటువంటి స్థితి, నిర్మల నిశ్చల స్థితి. కనక కదళీ కాండపటలి, ఎంత బంగారం రంగులో మెరిసిపోతుందండి. ఎంత చమక్కు ఈ ప్రపంచానికి, ఎంత అట్రాక్షన్. దాట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ లూరింగ్ యూ, లూరింగ్ అస్. ఆ కనక కదలి కాండపటలీం అంటే పొరలు పొరలుగా ఉన్నటువంటి ఈ కనక కదలి కాండపటలీం, మాయా అనే ఆవరణ పొరల నుంచి నిర్జిత్య అసి, ఇంద్రియాలను మనసుకు అతీతమైనారు. భవతి కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభయమపి, రెండిటినీ కూడా. అంటే మాయను కూడా ట్రాన్స్లెట్, మాయ తాలూకా ఎఫెక్ట్స్ అయినటువంటి ఈ ఇంద్రియాలు, మనస్సు, విషయాలు, అది కార్యము. ఆ కార్యం కన్నా మీద ఉన్నది కారణము. మాయ అంటే కార్యకారణములను దాటారు. ఉభయం అపి, కార్యకారణములను నిర్జిత్య అసి, వీటన్నిటికీ అతీతమయ్యారు. భవతి కరీంద్రాణం శుండాన్ కనక కనక కదళీ కాండపటలీం ఉభయం అపి, ఉభాభ్యాం ఊరుభ్యాం నిర్జిత్య అసి. ఉభాభ్యాం రెండైనా, ఊరుభ్యాం ఆధారములతో. ఏమిటా రెండు ఆధారాలు? ప్రవృత్తి నివృత్తి మార్గము, లేకపోతే సమత్వము సమానత్వము, ఈక్వాలిటీ ఈక్వనామిటీ. ఈ రెండు ఆధారాలని పట్టుకొని మీరు దాటారు సిద్ధస్థితి. నెక్స్ట్
భవతి సువృత్తాభ్యాం జానుభ్యాం నిర్జిత్య అసి. సువృత్తాభ్యాం మంచి ప్రవర్తనలు, జానుభ్యాం హ్యూమిలిటీ, బెండ్ నీ అనే అర్థంలో, నిర్జిత్య అసి భవతి కఠినాభ్యాం సువృత్తాభ్యాం. ఆ సువృత్తి మంచి ప్రవర్తన సులభం కాదు, చాలా కఠినము. కఠినాభ్యాం సువృత్తాభ్యాం జానుభ్యాం నిర్జిత్యాసి భవతి పత్యు ప్రణతి కఠినాభ్యాం సువృత్తాభ్యాం జానుభ్యాం నిర్జిత్యాసి. పత్యు పతి యొక్క ప్రణతి నమస్కారం. పతి ఎవరు? పరబ్రహ్మం, చైతన్యం. ఆ చైతన్య స్వరూపానికి శరణాగతి చేశారు, ప్రణతి చేశారు. కఠినమైనటువంటి ప్రవృత్తులతో, ప్రఫీభావంతో. నీ అని అంటే ఇక్కడ బెండ్, టు బెండ్ అని అర్థం కదా. నీ అంటే మూవ్ అనేటటువంటి దాన్ని. దాంతో పత్యు ప్రణతి జానుభ్యాం నిర్జిత్య అసి. ఇంకా అప్పుడేమిటైంది? విభూత కరి కుంభద్వయం అసి. విభూత అంటే జ్ఞాన రూపం, కరి అంటే అక్కడ జగత్ రూపం, అంటే చిత్, శివ, శక్తి. తర్వాత ఈ ద్వంద్వాలన్నీ కూడా ద్వయమంతా మీరే అయి ఉన్నారు. విభవతి విభుధకరి కుంభద్వయం అసి. మీరే ఆ రెండు ఒకే స్వరూపమై ఉన్నారు. అంటే ఈ విధంగా ప్రయత్నం చేస్తే సువృత్తి, జానుభ్యాం, కఠినాభ్యాం, ప్రణతి, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే విభుధకరి కుంభద్వయం ఒక్కటే అని తెలుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నాం. దీన్ని ఎలా నిధిధ్యాస చేయాలి నేను? హౌ టు డూ ద నిధిధ్యాస? నౌ యూ డూ. ఓం. యు ఆల్సో అట్టర్ ఇన్ యువర్ మైండ్స్. ఓం. ఓం. శ్లోకాన్ని చదువుకోవాలి. కరీంద్రాణం శృండాన్ కనక కదళీ కాండపటలీ ఉభాభ్యామోరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుధకరి కుంభ ద్వయమసి. చదువుకున్నాం. కరీంద్రాణం శుండాన్ అంటే ఏం చేయాలి? ఇంద్రియ లయం చేయాలి. ఇంద్రియాల ప్రవృత్తులు లేకుండా, చలనం లేకుండా మనసును, శరీరాన్ని, ఇంద్రియాలను అన్నిటినీ ఏకీకృతం చేసి ఏకాగ్రతతో ఉండడం మొదటి స్టెప్. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీ. వెంటనే మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ మాయా, ఇవన్నీ కూడా కనక కదళీ కాండపటలములు. అంటే పైకి ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయి, లోపల నిస్సారమైన వాటితో నాకేమి పని అనేటటువంటి మాయా జగత్తును తెలుసుకొని వైరాగ్యాన్ని చెందడం రెండవ మార్గం. మూడవది విభూత కరి కుంభద్వయమసి. విభూత అంటే జ్ఞానము, కరి అంటే శక్తి. విభూత కరి కుంభము అంటే ఈ పాత్ర యందు నాకు జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటటువంటి రెండు శక్తులున్నాయి. ఈ రెండిటి సమాహారమే అమ్మ అని తెలుసుకోవడం. నాలోనున్న క్రియాశక్తులను, జ్ఞానశక్తులను తెలుసుకొని, క్రియాశక్తులను తగ్గించుకొని, జ్ఞానశక్తిని పెంపొందించుకొని, రజోగుణాన్ని విస్మరించి, తమో గుణాన్ని పూర్తిగా పారదోరలి సత్వగుణంలో స్థిరపడడమే. సువృత్తాభ్యాం కఠినాభ్యాం. సత్ప్రవర్తన, స్థిరత్వము, నిష్ఠ అనే దానిని నిధిధ్యాసనగా రోజు అవలంబించాలి. అదే ప్రతిరోజు చేయడమే సువృత్తి. అది కఠినమే, కానీ కఠినాభ్యాం సువృత్తాభ్యాం. జానుభ్యాం పత్యు ప్రణతి అంటే నమ్రతతో ఆ పత్యు, ఆ చైతన్యానికి ప్రణతి అంటే అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, అహమేవాహం, అహమేవాహం, అహమేవాహం తత్వమసి. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, భవతీయసి, అహమస్మి, భవతీయసి, అహమస్మి.
నిర్జిత్య భవతి అసి. వీటన్నిటినీ ట్రాన్సెండ్ అయ్యి దాటి భవతి అసి త్వమసి అహమస్మి నేను ఉన్నాను అనే స్థితిని చేరుకోవడమే నిధిధ్యాసనం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. కరీంద్రాణం శుండాన్ కనకకదళీ కాండపటలీ ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరికుంభ ద్వయమసి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. భవతి ఉభయమపి నిర్జిత్య అసి. అమ్మా మీరు ఉభయమును అంటే ఆ కార్యాన్ని కారణాన్ని రెండిటిని కూడా ట్రాన్సెండ్ అయినటువంటి కార్యకారణ అతీతమైనటువంటి తత్వము అయి ఉన్నారు అంటూ నమస్కరించుకుంటున్నాను.